అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం నందంపూడి గ్రామంలో రహదారి సమస్య తీవ్ర ఆందోళనకు దారితీసింది. 4 దశాబ్దాలుగా సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు నిరసనకు దిగారు. వర్షాలతో రోడ్డు బురదమయంగా మారటంతో విద్యార్థులు, వృద్ధులు అత్యవసర సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతుల రోడ్లపైనే బైఠాయించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి సూర్య అందిస్తారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి గ్రామస్తులు తమకు రోడ్డు కావాలని చెప్పేసి రోడ్డు ఎక్కి ఆందోళన చేపట్టారు. గత 4 దశాబ్దాలుగా ఇక్కడ రోడ్డు వేయడం లేదని చెప్పేసి ఎంతమంది అధికారులను అడిగినా సరే, ఎన్ని పార్టీలు మారినా సరే మాకు రోడ్డు వేయడం లేదని చెప్పేసి ఆందోళన చేపట్టారు. ఇప్పటివరకు కూడా రోడ్డు వేయకపోవడం కారణం ఏంటని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారండి. అంటే చెప్పండి, గత 4 దశాబ్దాలుగా ఇక్కడ రోడ్డు లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు రోడ్డు లేని విషయం మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్. 4-5 సార్లు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఎంత లేదు చేస్తామంటున్నారు, కానీ వచ్చి చూస్తానంటున్నారు, కానీ రావట్లేదు. దానికి ఇప్పుడు కొద్దిపాటి వర్షానికి ఇది మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరి వచ్చి వర్షాకాలం మరి ఈ విషయాన్ని ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళామండి. ఎంత లేదు వస్తామంటాడు, కానీ ఆయన చేయట్లేదు. అది 4 సార్లు తీసుకొచ్చావు. ఆయన వచ్చి చూశారు కూడా. ఎంత లేదు చేసేస్తామంటున్నారు తప్ప ఈలోగా 2-3 సార్లు వెళ్ళాం కూడా. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. ప్రతి చోట్ల కూడా రోడ్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోడ్డు విషయంలో మరి ఎందుకు వేయట్లేదు? ఎవరన్నా అడిగి చూసారా మీరు? అసలు అడిగాం సార్. దానికి ముందుకు ఎవరు రావట్లేదండి. దీని గురించి అడిగితే దాని సమాధానం లేదు సార్. 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళాం. గన్నవరం ఆఫీస్ ఉంది కదా సార్, ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. దానికి సమాధానం లేదండి. ఎంత లేదంటారు, దానికి వచ్చేస్తామంటున్నారు, కానీ దానికి సమాధానం లేదండి. చెప్పండి అమ్మా, ఏంటి ఇక్కడ రోడ్డు ఎన్నాళ్ళ నుంచి లేదమ్మా? 4 శతాబ్దాల నుంచి అండి రోడ్డు లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి. మనం జారిపోయి కూడా పడిపోరండి. కాళ్ళు చేతులు కూడా దెబ్బలు తగిలేసాయండి. మేమే లాగ తీసి మళ్ళీ కొట్లు అవి కట్టించి ఇంటికి పంపించామండి. కొద్దిపాటి వర్షానికే ఎలా ఉంటే మరి అలాగండి రోడ్లు. స్కూల్కి వెళ్ళి పిల్లలు ఎక్కువండి. మొత్తం అందరూ కూడా ఇలాగ వెళ్తారండి స్కూల్కి. సైకిల్ మీద నడిచి గట్ట వెళ్తుంటే మొన్న లొద్దేసేసాయండి సైకిల్కి మట్టి పట్టేసేయండి. మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా ఇక్కడ రావడం జరిగిందమ్మా? ఒకసారి వచ్చారండి, చూసి చెప్పామండి, ఇవన్నీ చెప్పామని చూసుకున్నారు, కానీ ఆయన ఎదురుగా రాలేదండి మాకు. మరి గ్రామ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తున్నారమ్మా? ప్రెసిడెంట్ గారితో అన్నీ చెప్తున్నారండి. అందరం కూడా వెళ్ళామండి. ఒకసారి ఆరు ఎదగ రావట్లేదండి ఎవరు కూడాను. మరి రోడ్డు మరి పిల్లలు కూడా పడిపోతున్నారు, దెబ్బలు కూడా తలిగేస్తున్నాయండి. మరి వెళ్ళి దోవలో ఇవన్నీ చాలా ఇదిగా అయిపోతుందండి. పిల్లలు కూడా దెబ్బలు తలిగేసి మొన్న చాలా యాక్సిడెంట్ అయిపోయినాయండి. మరి అదేనా మరి రోడ్డు మాత్రం మాకు కావాలండి. చెప్పండి, ఏంటి ఇక్కడ అసలు రోడ్డు మరి ఇంత అధ్వానంగా ఉంది? రోజు ఈ రోడ్ నుంచి వెళ్తున్నారా మీరు? రోజు మేము ఈ రోడ్డు నుండి వెళ్తున్నాము. గతుకులు మళ్ళీ టీచర్ కూడా యూనిఫామ్ గురించి తిడుతున్నాడు. ఇటు వెళ్తుంటే బాడైపోతుందా ఏంటి? బాడైపోతుందని బట్టలు సార్ కూడా తిడుతున్నారు. రోడ్డు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తుంటేనే మొత్తం సైకిల్ తొక్కుంటూ వెళ్తేనే వెనకాల బాడి కొట్టేసి మొత్తం బాడైపోతున్నాయి. స్కూల్లోకి వెళ్తుంటే సార్లు మొత్తం అందరు తిడుతున్నారు. బాడేంటి ఇది, రోడ్డు చూడచ్చు కదా మీ అందరు కలిసి అని తిడుతున్నారు సార్లు వీళ్ళందరూ. అదే అండి, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ అండి ఏం పట్టించుకోవట్లేదండి. పిల్లలు హై స్కూల్ పిల్లలు ఇంచుమించు 200 మంది ఇలా ఈ రోడ్డుని వెళ్తారు. ఇలా గ్రామాలు కూడా ఉన్నాయండి. కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. అలాగే పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాం, ఇలా చెప్తున్నారు, సాయిబాబు మీది వెంటనే వేస్తాం, కేర్ తీసుకుంటాం అంటున్నారు, పక్కనెట్టేస్తున్నారండి. అదండి ఇలా జరుగుతుందండి. ఇంకోండి చిన్నపాటి వార్తడానికి ఇలా జరుగుతుందంటే పెద్ద ఇంకా బోల్డ్ వర్షాలు ఉన్నాయండి. అప్పుడు ఇంక మేము పెద్దోళ్ళని కూడా వెళ్ళడానికి కూడా భయంకరంగా ఉంటుందండి రోడ్డు. ఈ రోడ్డు ఏ ఊరు కనెక్టింగ్ ఉంటుందండి? ఇది నందంపూడి, ఓకలి గారు, తొండవరం. నందంపూడి నుంచి రావాలండి. మా ఊరు నుంచి వస్తేనే తొండవరం, ఓకలి గారు వెళ్ళటానికి రోడ్డు అండి. ఇది గున్నేపల్లి 3 ఊర్లకి వెళ్ళొచ్చండి. ఇలా నందంపూడి నందంపూడి మేము వెళ్తేనే ఆ ఊర్లో వెళ్తారండి. అలాంటిది కూడా పట్టించుకోవట్లేదు. ఈయన అసలు సమస్య ఏంటంటారు? అసలు రోడ్డు వేయబడక ఇప్పుడు ప్రతి చోట కూడా పీ గన్నవరంలో రోడ్లు వేస్తున్నారు. కొత్త రోడ్లు ప్రతి చోట జరుగుతుంది. అభివృద్ధి పదంలో పీ గన్నవరం నడుస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది. మరి ఈ రోడ్డు విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందంటారు? గిరి సత్యనగర్ చాలా రావడం అయిందండి, చూస్తాం అయిందండి. అయినా సరే ఆయన దృష్టికి తీసుకురావట్లేదండి. అయిపోతుంది, ఎంత లేదన్నారండి. ప్రెసిడెంట్ గారు కూడా నేను ఉండగా రోడ్డు ఏం చేస్తానన్నాడని అది కూడా అవ్వలేదండి. టైం కూడా అయిపోయిందండి అతని టైం. మళ్ళీ ఏదో పార్టీ రావడం అండి, నేను చేస్తున్నాను అంటామండి. ఇది అప్పుడే 40 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేదండి. ఇప్పుడు గోదావరి వస్తే కూడా మాకు లోటు వస్తుందండి.
మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మన విషయంలో కూడా లాకులు ఎంతనని చెప్పి అక్కడ వంతెన దగ్గర లాకులు కూడా లేదండి. మళ్ళీ వానాకాలం వచ్చిందంటే మళ్ళీ వేరే పార్టీ వస్తుందండి. మేము ఎంత లేదంటామండి. అసలు ఈ ఊర్లో జనాభా ఎంతమంది ఉంటారండి? జనాభా మూల వద్దంటే ఒక 200-300 ఇల్లు ఉంటుందండి. చాలా ఇబ్బందిగా ఉందండి. కుటుంబాలండి. ఇక్కడ కూటమికి మెజార్టీ వచ్చిన ఊరని చెప్తున్నారు. అవునండి. ఈ పార్టీ గెలిపించాలి, మనకి ఏ పనులు అవుతాయి కదా మనం అనుకుంటే దీన్ని వెనక్కి చూపేసి చూస్తున్నారండి. ఆ పట్టించుకునే వాళ్ళు నాదులే లేరండి. గత 4 శతాబ్దాలుగా ఇక్కడ రోడ్లు వేయమని చెప్పేసి అధికారులని, అలాగే అధికారులు ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా పదే విన్నవించుకున్నా సరే ఇక్కడ రోడ్డు వేయని పరిస్థితి అయితే ఉంది. మరి ఇదే ఊరు నుంచి ఇదే రోడ్లో ఇక్కడ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. మరి కొద్దిపాటి వర్షానికి వాళ్ళు పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరి రేపొద్దు వర్షాకాలం, వర్షాలు పెరిగితే ఇక్కడ నడిచి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ఈ నందెంపూడి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మరి ఈ విషయాన్ని మరి లోకల్ ఎమ్మెల్యే అయిన గిడ్డి సత్యనారాయణ గారు మరి శ్రద్ధ చూపి మాకు రోడ్డు వేయిస్తారని చెప్పేసి వాళ్ళైతే కోరుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అంబాజీపేట నుంచి సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.